ఆవకాయ పచ్చడి. దీన్ని మన తెలుగు వాళ్ళు ఎంతగా ఇష్టపడతారో అంతగా భయపడతారు. అయితే ఈ ఆవకాయ లేదా మామిడికాయ పచ్చడి ఆరోగ్యమా, అనారోగ్యమా? ఒకవేళ ఆరోగ్యకరమైతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అన్నిటికీ మించి దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి. ఏమిటవి? అసలు ఆవకాయ కథ ఏమిటి? దీని చరిత్ర ఏమిటి? ఆవకాయని ఎవరు, ఎప్పుడు, ఎలా తినొచ్చు? ఇంకా దీంట్లో కలిపేటటువంటి పదార్థాల ప్రత్యేకత, వాటి పద్ధతి ఇదేమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, అందరికీ అవసరమైన విషయం ఇది. ఇదే మామిడికాయ లేదా ఊరగాయ లేదా ఆవకాయ, దీని తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఇవి తెలుసుకుందాం. ప్రధానంగా ఆవకాయ అండంతోనే రకరకాల అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వైద్యపరంగా చెప్పాల్సి వస్తే దీనికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోగ్య ప్రయోజనాలు ముందు వీటిని వరుసగా తెలుసుకుందాం. చూడండి, మామిడి అండంతోనే మీకు ఆ పులిపే గుర్తుకొస్తుంది. మామిడిలో వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి అంటే ఇమ్యూనిటీని పెంచేది అని, అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ మధ్య కరోనా నేపథ్యంలో అందరికీ వైటమిన్ సి తాలూకు ప్రాధాన్యత తెలిసి వచ్చింది. అలాగే ఈ వైటమిన్ సికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇనుము శోషణకి ఇది సహాయపడుతుంది. అంటే చాలామంది ఈ మధ్య ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే తగినంత ఐరన్ అబ్జర్వ్ అవ్వకపోవటం వల్ల. ఎందుకు అవ్వట్లేదు అంటే వైటమిన్ సి లేకపోవటం వల్ల. కాబట్టి దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల ఆ ఐరన్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. దీంతో ఎనీమియా నుంచి మీరు బయటపడతారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, మామిడిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది, ఫైబర్. ఈ ఫైబర్ రెండు రకాలు, సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు. రెండూ కూడా జీర్ణ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తాయి. మామిడి ముక్కని మీరు ఎప్పుడన్నా కొరికి తిన్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఫైబరస్గా ఉంటుంది. అంటే ఈ పీచు అనేది జీర్ణ వ్యవస్థకి మద్దతునిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది. అనేక సమస్యలకు మూలం మలబద్ధకం. మలబద్ధకాన్ని ఒక్కదాన్ని తగ్గించగలిగితే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ రకంగా ఆవకాయ మలబద్ధకానికి ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇంకొక విషయం, ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి సహాయపడే యాంటాక్సిడెంట్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే సెల్ డ్యామేజ్, ఇంకా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడే యాంటాక్సిడెంట్స్ తాలూకు మంచి మొత్తాలు దీంట్లో ఉంటాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, కంటికి అవసరమైనటువంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. అలాగే చర్మపు ఆరోగ్యానికి సహాయపడేటువంటి అనేక వైటమిన్లు, మినరల్స్, ఖనిజాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆఖరికి ఇది చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకొక ప్రత్యేకత, దీంట్లో మెగ్నీషియము, పొటాషియం రెండు ఉంటాయి. పొటాషియం డయూటిక్గా పనిచేస్తుంది. అలాగే దీని అబ్జార్ప్షన్కి మెగ్నీషియం సహాయపడుతుంది. కాబట్టి మనం మామూలుగా ఆవకాయలో ఉప్పు కలుపుతాం కదా, ఉప్పు అంటే సోడియం బీపీని పెంచడానికి మీకు సహాయపడితే, మెగ్నీషియము, పొటాషియం బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రకంగా పరస్పరం బ్యాలెన్స్ చేసుకుంటాయి. కాబట్టి ఇది ఆ రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంటే ఆవకాయని ఉప్పు తగ్గించి కనుక తయారు చేసుకోగలిగితే రక్తపోటుని నివారించడానికి సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది, ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అంటే ఈ వెల్లుల్లిలో ఉండేటువంటి వైటమిన్లు, ఇతర పోషకాలు ఇవన్నీ కూడా సాధారణ అనారోగ్యాలని నయం చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఈ ఆవకాయలో మనం ఎక్కువ మొత్తాల్లో కలిపేటువంటి ఈ వెల్లుల్లిని మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి క్యాన్సర్ లాంటి దీర్ఘకాలపు వ్యాధులను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆఖరికి మెదడు ఆరోగ్యాన్ని కూడా స్ట్రెంథన్ చేస్తాయి. అంటే అల్జీమస్ డిసీజు, మతిమరుపు, చిత్త వైకల్యం, ఇలాగా ఈ మానసిక సమస్యలని తగ్గించడానికి కూడా దీంట్లో వెల్లుల్లి ఉంటుంది కాబట్టి ఈ ఆవకాయ సహాయపడుతుంది.
అలాగే ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్, ఆవకాయ పచ్చడి తయారీకి మనం ఎక్కువగా మెంతి పొడి వాడతాం. ఈ మెంతులు అంటే మీకు తెలుసు కదా, ఒకటి మెంతి వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లో ఈ మెంతులు ఉపయోగపడతాయి. అసలు కేవలం మెంతులతోటే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేశారు. కాబట్టి ఇది మెంతి పిండి దీంట్లో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి ఈవెన్ డయాబెటిక్స్ కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సరే, ఇంకా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. మనం రోజువారీగా ఆవకాయని తింటూ ఉంటాం, అనాలోచితంగా తింటూ ఉంటాం. కానీ దీంట్లో ఉండేటువంటి ఆసక్తికరమైనటువంటి నిజాలు తెలుసుకుంటే మీకు అవునా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆసక్తికరమైన తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాల్ని మనం తెలుసుకుందాం. మామిడి పండుని పండ్లలో రారాజు అంటారు, మామిడి కాయనైనా అంతే. అయితే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని మనం ఈ మ్యాంగో అని పిలుస్తాం కదా, అయితే నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు, ఆఖరికి పాకిస్తాన్ లాంటి వాళ్ళకి కూడా ఇది నేషనల్ ఫ్రూటే, అంటే జాతీయ ఫలమే. పాకిస్తానీలకి ఇది మన ఇండియాలో మనం దీన్ని నేషనల్ ఫ్రూట్ అని ఎలా అంటామో పాకిస్తాన్ వాళ్ళు కూడా అలాగే అంటారు, అలాగే వ్యవహరిస్తారు. కాబట్టి ఈ మామిడి అనేది వాళ్ళకి కూడా జాతీయ ఫలం. అసలు మామిడి చరిత్ర ఇప్పటిది కాదు, 4000 సంవత్సరాలకి పూర్వమే దీన్ని ఆధారాలు మనకు ఉన్నాయి. దీన్ని 300 సంవత్సరాల పురాతనమైంది ఇది సాగు చేస్తున్నారు. మామిడి పళ్ళలో మ్యాంగిఫెరిన్ అని ఒక ప్రత్యేకమైన పాలిఫెనాల్ ఉంటుంది. ఇది అనేక అనారోగ్యాల్ని కంట్రోల్ చేస్తుంది, ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది. మెయిన్గా కొలెస్ట్రాల్, కొవ్వు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ మ్యాంగిఫెరిన్ సహాయపడుతుంది. అసలు ఇప్పుడు KFC చికెన్ ఇవన్నీ మన దేశంలో ఎట్లా ఫేమస్సో మామిడి ఊరగాయ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఐరోపా, యునైటెడ్ కింగ్డమ్స్, జపాను ఇలాంటి దేశాల్లో కూడా మన ఆవకాయ ప్రసిద్ధి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, బెల్లం, వేరుశనగలు ఇలా 1 కాదు 2 కాదు అనేక పదార్థాలని ఈ రెసిపీలో చేర్చే సౌలభ్యం ఉంది కాబట్టి ఇది ఇంత ఫేమస్ అయింది. ఇక పిక్లింగ్ అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి, అంటే నిల్వ ఉంచడం కోసం వాడతాం. ఈ పిక్లింగ్ కోసం ప్రత్యేకంగా వాడేటువంటి ఈ పుల్ల మామిడి ఎక్కువగా వేసవి కాలంలో లభిస్తుంది, మిగతా సీజన్స్లో లభించదు. సీజనల్ ఫ్రూట్ ఇది. కాబట్టి వీటిని ఎక్కువగా మామిడికాయ పచ్చడిని మనం వేసవిలో పెడతాం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేసవి కాలంలో వాతావరణపు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని తయారీ టైంలో దీని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అదే మీరు వర్షాకాలం మామిడికాయ పచ్చడి పెట్టారనుకోండి త్వరగా చెడిపోతుంది. కానీ ఎండాకాలం పెడతారు కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అయితే వైద్యపరంగా దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ తయారీకి మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఇవి వేసవి తర్వాత వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యని చక్కదిద్దుతాయి. అంటే వైరస్ బారిన పడినవ్వకుండా మనని కాపాడతాయి. బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచి ఆ జీవక్రియను పెంచుతాయి. అందుకే మన వాళ్ళు దీన్ని వేడి చేయటం అంటూ ఉంటారు. అసలు వేడి చేయటం అన్నదాని మనకు అంతరార్థం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు పోషక తత్వాలు చక్కగా అందుతాయి. కణాంతర్గతంగా విడుదలైనటువంటి మలినాలు ఉంటాయే అవి త్వరగా విసర్జితం అవుతాయి. అంటే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. భారతదేశంలో సుమారుగా 17 రకాల మామిడి తాలూకు ఊరగాయలు ఉన్నాయి, డిఫరెంట్ వేరియేషన్స్. అయితే చెప్పుకున్నాం కదా, అసలు దీని గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ఈ ఆవకాయ కథ ఏమిటి, అసలు దీని చరిత్ర ఏమిటి, ఇది కాస్త తెలుసుకోవాలి. మామిడికాయతో చేసినటువంటి ఊరగాయ నిజానికి మన సౌత్ ఇండియన్ స్పెషల్, అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఊరగాయ. దీన్ని ఆవకాయ అని కూడా పిలుస్తారు. అయితే ఆవకాయ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. దీన్ని అనేక శతాబ్దాలుగా తయారు చేస్తూ ఉన్నారు. అంటే అతి పురాతనమైన సాంప్రదాయపు వంటకం అని చెప్పొచ్చు. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, వైవిధ్యాలు ఉన్నాయి. అయితే ఈ ఊరగాయ తాలూకు అత్యంత సాధారణ పదార్థాలు ఏమిటి అంటే మామిడి 1, ఆవాలు 2, ఎర్రకారం పొడి 3, ఉప్పు 4. ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవే. తర్వాత అనేకం కలుపుతూ ఉంటారు. అంటే రకరకాల మసాలా దినుసులు కూడా ఈ ఒరిజినల్ రెసిపీలో కలుపుతూ ఉంటారు, కానీ బేసిక్గా ఇవి. అయితే ఇక్కడ తమిళనాడులో కూడా ఆవకాయ పెడతారు, కానీ వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంటుందంటే కాస్త మసాలాలు తక్కువ ఉంటాయి, మన దగ్గర మసాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఈజీగా చేయగలిగేటువంటి రెసిపీ కాబట్టి
మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఇది కనిపిస్తుంది. చాలా ఆపేక్షతో, ఇష్టంతో దీన్ని తయారు చేసుకొని తింటారు. అయితే వైద్యపరంగా దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి చెప్పడానికి. అంటే ఆవకాయని ఎవరు తినొచ్చు, ఎప్పుడు తినొచ్చు, అసలు ఎలా తినొచ్చు, ఎవరైనా తినొచ్చా, ఇది తెలుసుకోవాలి. చూడండి, ఆవకాయలో మనం నూనె కలుపుతాం, అలాగే ఆవకాయలో ఉప్పు కలుపుతాం. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవాళ్ళు, అలాగే పైత్యపు తత్వం ఉండేవాళ్ళు దీన్ని చాలా పరిమితంగా వాడుకోవాలి. మిగతా వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. 1 నుంచి 2 టీ స్పూన్లు మాత్రమే వాడుకోవాలి మిగతా వాళ్ళు కూడా. అంటే దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకోవాలి, అంతేగాని కూర తిన్నట్టుగా దీన్ని గరిటెలు తినకూడదు. అలాగే పెరుగన్నంతో సైడ్ డిష్గా ఇది లంచ్ టైంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పెరుగు వల్ల అది అంటే హెవీ, అంటే కఫాన్ని ఉత్పన్నం చేస్తుంది పెరుగు అనేది. అందుకే మన తెలుగు వాచకాల్లో రాత్రిపూట పెరుగు తినరాదు అంటారు. అందుకే మనం మధ్యాహ్నం పెరుగన్నం తినాలి. మధ్యాహ్నం పెరుగన్నం తిన్నప్పటికీ కూడా, అంటే ఎండాకాలం తర్వాత వచ్చేది ఈ వర్షాకాలం కాబట్టి అప్పుడు కఫం తయారవుతూ ఉంటుంది. కాబట్టి అలాగా కఫం తయారు కాకుండా పెరుగన్నంతో పాటు కాస్త ఈ ఆవకాయ నంజుకొని తింటే ఆ కఫాన్ని అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీన్ని వేరే టిఫిన్లతో కూడా తినొచ్చు. అసలు అన్నిటికంటే బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే వేడి అన్నంతో ఆవకాయని తింటాం. మొదట ముద్దగా దీన్ని తింటే లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. లాలాజలంలో సెలైవరీ అమైలేజ్ ఉంటుంది, అది ఈ పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. అయితే చెప్పుకున్నాం కదా, దీన్ని ఎప్పుడు మితంగానే తినాలి. అయితే దీనికి సంబంధించి దీని ఇంగ్రీడియంట్స్, అంటే ఈ పదార్థాలు, వాటి ప్రత్యేకతలు, ఆ పద్ధతి కూడా తెలుసుకోవటం అనేది అవసరం. ఈ ఆవకాయ దీన్ని చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కరు ఒక రకంగా తయారు చేస్తారు. బేసిక్గా దీన్ని మామూలుగా దీన్ని 1 వారానికి 2 వారాలకు సరిపడా తయారు చేసుకోవాలంటే మామిడి ఒక మీడియం సైజు తీసుకుంటారు. ఇంకా వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను తీసుకుంటారు. ఎండు మిరపకాయలు అయితే 3, ఇంకా ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటారు. మెంతి గింజల పొడి ఏమో 1 టేబుల్ స్పూన్ తీసుకుంటారు. కారం పొడి, ఎర్రకారం పొడి 1 టీ స్పూను తీసుకుంటారు టేస్ట్కి తగ్గట్టుగా. పసుపు పొడి వాడతారు 1 పావు టీ స్పూన్. ఉప్పు 1 అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడతారు. దీన్ని అవసరాన్ని బట్టి తక్కువ ఎక్కువలు వాడుకుంటూ ఉంటారు. నూనె, పప్పు నూనె అయితే మంచిది, నువ్వుల నూనె అయితే దీన్ని 1 పావు కప్పు వాడతారు. ఇవి ఇంగ్రీడియంట్స్ బేసిక్గా. దీన్ని తయారీ ఏదో పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. ముందు మామిడిని బాగా కడుగుతారు, శుభ్రంగా తెల్లటి గుడ్డతో తుడుస్తారు, తర్వాత ఆరబెడతారు. ఆరిన తర్వాత కోస్తారు, లేకపోతే బూజు వస్తుంది. ఇప్పుడు మసాలా తయారు చేసుకుంటారు. అంటే మీడియం సైజ్ గిన్నెలో ఎర్రకారం, మెంతి పొడి, పసుపు, వెల్లుల్లి పేస్టు, ఉప్పు కలిపి మసాలా సిద్ధం చేసుకుంటారు. ఆ మసాలా గిన్నెను పక్కన పెడతారు. ఇప్పుడు ఒక బాణల్లో ఆ నూనె చెప్పుకున్నాం కదా, నూనె వేడి చేసి దానికి ఆవాలు వేసి, అలాగే సన్నగా తరిగినటువంటి ఎండుమిర్చిని కూడా వేస్తారు. అంటే కొన్ని సెకండ్లు అట్లా ఉంచి మంటను ఆపేసేసి దీన్ని ఆ మసాలా దినుసుల గిన్నెకి పోస్తారు, యాడ్ చేస్తారు. ఫైనల్గా సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకున్నారే మామిడి, ఈ మామిడి ముక్కలు అదే గిన్నెలో వేసి అన్ని పదార్థాలను బాగా కలుపుతారు. బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో గాలి చొరబడని కంటైనర్లోకి బదిలీ చేసి రాత్రంతా అలాగే ఉంచుతారు. తర్వాత వాసికం కడతారు. దీన్ని 1 నెల రోజులు, మహా అయితే 2 నెలల పాటు తీసుకోవటం మంచిది. అంతకు మించి ఎక్కువగా తీసుకోవటం, అంటే ఆ తర్వాత తీసుకోవటం వల్ల డీనేచర్ అవుతుంది. కాబట్టి దీనిలోని ఆ ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేయాలంటే 1 నెల లేదా 2 నెలల లోపు తినేయాలి. తినేటప్పుడు శుభ్రమైనటువంటి పొడి స్పూన్ వాడాలి. ఇలాగా ఈ ఆవకాయని మీరు ఔషధంలాగా వాడుకుంటే దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. అయితే చెప్పుకున్నాం కదా, నాణానికి 2వ వైపు ఉన్నట్టుగానే ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నా, లేకపోతే మీది ఒకవేళ పిత్త ప్రకోపం అయినా అప్పుడు దీన్ని మానేయటం కానీ పరిమితంగా వాడుకోవటం కానీ చేయాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.